సార్ ఒక సీరియస్ క్వెషన్ ఉంది సినిమాకి సంబంధించి. మీరు ఓపెన్‌గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకెళ్తే 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకొచ్చాడు. చిరంజీవి గారు. చిరంజీవి గారు. కాదు, కాదు. ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది హ్మ్. 'చలిసీమలో'. హ్మ్. ఆయనది పునాది రాళ్ళలో అది ఎప్పుడంటే 78 ఆగస్ట్‌లో రిలీజ్ అయింది. హ్మ్. సేమ్ ఆగస్టే. సేమ్. కాకపోతే 4 మంత్స్ తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. అయితే మీకు వరుస హిట్‌లొచ్చినాయి. వరుసగా 3, 4 సినిమాలు 100 అవును. రోజులు ఆడినాయి. అవును. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్‌లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితం అయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ ఎళ్లారు. ఆయన కమర్షియల్ స్టార్‌గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్లారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్‌లు ఎక్కువున్నాయి. అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొనుంటే బాగుండేది అని ఎప్పుడన్నా ఇది అనుకున్నారా? వెరీ గుడ్ క్వెషన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సార్. చాలా మందికి తెలీదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. లైఫ్‌లో చూడలేదు. హిందీలో గాని, తమిళ్‌లో గాని అంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి చిరంజీవి నంబర్ 1. సార్. మనం ఒప్పుకోవాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నిజాన్ని ఖండించలేము మనం. హ్మ్. కాకపోతే ఇప్పుడు మీరన్నారు, "నువ్వు ఎప్పుడైనా నేనెందుకు చేయలేదు" అలా అన్నారు గానీ, నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. హ్మ్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల. అబ్బా! ఎవర్. ఓ డైరెక్టర్‌ని వేషం అడగల. హ్మ్. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్టు ముందడుగు చేసినప్పుడు ఆఫీస్‌కి రమ్మన్నాడు. హ్మ్. నేను లైఫ్‌లో 48 సంవత్సరాలే అగ్రీమెంట్ మీద సైన్ చేసింది ఒకే ఒక్కసారి ముందడుగు. హ్మ్. ఈ రోజుకి ఎప్పుడు గూడా అగ్రీమెంట్లు మా నోటి మాట మీద ఎళ్ళిపోతా. హ్మ్. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా! అవును. ఎవరికీ రాని మాదాల రంగారావు పితామహుడు ఫస్ట్ ఆయన సినిమాలు చేయటం ఆయన మొదలుపెట్టాడు. ఆద్యుడు. తర్వాత నేను మొదలెట్టా. ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నా సినిమాలు చూడండి చాలా తక్కువున్నాయి. యాక్చువల్‌గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసుండాల. సార్. చేయలేదు. 170 ఎంతో. నేను చేయను. ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమిస్తున్నాం? అండర్ కరెంట్‌గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది అది ఇంకోటేంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. హ్మ్. నేను చేసింది కరెక్ట్ కాదు. చిరంజీవి చేసిందే కరెక్ట్. సార్. ఒప్పుకోవాలా. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. హ్మ్. సరే నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7, 8 సినిమాలు హీరోగా చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరు పిలవరు. కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. హ్మ్. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా. నాకు నేనే. అప్పుడు నేను చేశాను. కమర్షియల్‌గా కొట్టడం మొదలుపెట్టాను. అవును. అక్కడ కూడా సక్సెస్‌లొచ్చినాయి కదా! ఎన్ని ఫైట్‌లు మామూలు డూపులు లేకుండా చేసి పోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు 'నాగభైరవ'. హ్మ్. అన్నీ వరుసపెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసిననిగా హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ ఒకటేమో విప్లవం. ఒకటేమో కమర్షియల్‌గా ఫైట్‌లు, సాంగ్‌లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది. సెంటిమెంట్ నాకెవడు ఇవ్వట్లేదే. హ్మ్. ఆ రెండోది కూడా నేను తెచ్చుకున్నా. అవును. నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. మూడోది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మరో మలుపు అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశం కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ హ్మ్. అని ఆడపడుచు తీశా. అవటానికి నేను హీరో కానీ ఆడపడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక హ్మ్. అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంక అప్పటితో ప్రూవ్ అయిపోయింది. ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను కానీ నేను చేసింది మాత్రం తప్పే. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు. పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఓ ఒక 7, 8 ఫ్లాప్‌లు అయినా ఎక్కడి దగ్గర హిట్ కొడతాం. సార్. కొడతాం. అది జనరల్ ఫార్ములా అది. నేను ఎందుకో చేయలేకపోయాను అది. సార్. అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ. హ్మ్. నా మిస్టేక్ అది. నా మిస్టేక్ చాలా తప్పులు చేశాను.